ఒక్క కేసు ఇన్నేళ్ళ బట్టి నడుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5+ ఇదొక 2 ఇయర్స్, 7 సంవత్సరాల నుంచి కేసు నలుగుతూనే ఉంది. అవతల వ్యక్తి ఒకే వ్యక్తి మీద పదే 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 అభియోగాలు మోపుతూ ఇటు సిబిఐని తప్పుపట్టిన విధానం కావచ్చు, సుప్రీంకోర్టును తప్పుపడుతున్న విధానం కావచ్చు, మళ్ళీ తిరిగి తిరిగి ఆ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తున్న విధానం కావచ్చు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అసలు నేనే చంపినాను అని చెప్పిన వ్యక్తిని, అంటే ఒక హై పెయిడ్ లూథ్రా లాంటి అడ్వకేట్లను పెట్టి వాదిస్తున్న వైనము, బెయిల్ ఇప్పించి తెచ్చుకొని పక్కన పెట్టుకున్న వైనం చూస్తే ఎవరికైనా కూడా ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే ఎట్టకేలకు ఎవరి మీదైతే పదే పదే ముద్ర వేసిరో, అంటే అవినాష్ రెడ్డే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించిండు అనే మాటకి ఇన్ని రోజుల తర్వాత అవినాష్ రెడ్డి నోరిప్పి కొన్ని పాయింట్లని ఆయన క్వశ్చన్ రేట్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అంశాలను చూద్దాం. వివేకా లేఖను బయట పెట్టకపోవడం నేరం కాదా? ఎస్, వివేకానంద రెడ్డి నిజమే లేఖ రాసిండు కదా. ఆ లేఖని, ఎందుకంటే దాని గురించి మనము ఆ పిఏ కృష్ణారెడ్డి ఏం చెప్పిండు ఆ విషయాలన్నీ కూడా చూసినాం. ఆ లేఖ గురించి బయట పెట్టడం నేరం కాదా అనే విషయాన్ని, అలాగే హంతకుడు దస్తగిరి బెయిల్ రద్దుకు ఎందుకు పట్టుబట్టడం లేదు? దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అసలు నేనే చంపినా అని చెప్తుంటే గట్టిగా కూర్చొని 4 గట్టిగా తగిలిస్తే బయటికి వచ్చే అంశాలు. కానీ ఇక్కడ దస్తగిరిని కాపాడే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది అనేది కూడా ఇది అర్థం కాని ముచ్చట. ఇక హత్య చేసిన వాడికి అండగా నిలబడతారా? సరే, ఏదైనా కావచ్చు, వచ్చి అప్రూవర్గా నిలిచినా కూడా అతన్ని పట్టుకొని 4 తగిలింపజేసి, అలా లేదు తండ్రిని చంపినోని పక్కన పెట్టుకొని అతనికి బెయిల్ తెప్పించి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ కాకుండా కాపాడుతున్నారంటే మరి ఎందుకు అండగా నిలబడుతున్నారు అనేది కూడా ఇక్కడ పాయింటే. అంతేకాకుండా ఎందుకని చంద్రబాబుకు, దస్తగిరికి, సునీతకు లూథ్రా ఒక్కడే న్యాయవాది? చంద్రబాబుకి, దస్తగిరికి, సునీతకు లూథ్రా ఒక్కడే న్యాయవాది. లూథ్రా ఆయన నిమిషాల లెక్కన ఛార్జ్ చేస్తాడు. ఈ నిమిషాల లెక్కన ఛార్జ్ చేస్తున్నాడు అని అంటే దస్తగిరికి ఎవరు పేమెంట్ చేస్తున్నారు? ఆ అడ్వకేట్కి. వాళ్ళు నిమిషానికి 25 లక్షలు ఛార్జ్ చేస్తారు లూథ్రా లాంటి వాళ్ళు. అలాంటి అడ్వకేట్కి నిజంగానే ఈరోజు వైఎస్ సునీత పే చేస్తుందా? లేకపోతే వెనక ఉండి, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబుకి, సునీతకి, దస్తగిరికి ఒకటే అడ్వకేట్ కాబట్టి దీంట్లో ఆలోచించాలి ఎవరు అంత పే చేస్తున్నారనే విషయం కూడా. తర్వాత ఈ కేస్ మర్డర్ ఫర్ గెయిన్ కాదా? ఇంకొక అంశం, వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి రెండో భార్య, అలాగే వివేకానంద రెడ్డికి పుట్టిన కొడుకంటూ వార్తలు వచ్చిన నేపథ్యం కూడా చాలా క్లియర్గా చూసినాము, చదివినాము. అలాగే సిబిఐ ఎంక్వైరీలో కూడా వాళ్ళు అక్కడి నుంచి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసి వివేక రెండో భార్య కొడుక్కి డిఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం ఉందా అనే క్వశ్చన్ కూడా ఇక్కడ వైఎస్ వివేక సంబంధించిన కేసులో వైఎస్ అవినాష్ వదిలిన పరిస్థితి చూస్తున్నాం. నిజమే కదా ఇక్కడ ఈ మ్యాటర్ కూడా, ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చుకొని రెండో పెళ్లి చేసుకున్నాడు అనేసి అది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఒకవేళ కాదు అని అనుకుంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ రెండో భార్య షమీం, ఎందుకంటే ఆయన మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నాడనే విషయాన్ని బయటకు వచ్చిన నేపథ్యంలో అలా అరే మరణించిన వ్యక్తి మీద ఇలాంటి అభాండాలు వేస్తారా అనేసి చాలా మాట్లాడిన తీర్లు చూసినాం. అయితే డౌట్లు ఉన్నప్పుడు నిజంగానే వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన మరొక పెళ్లి చేసుకొని ఆయన ఒక కొడుకును కనుక కంటే ఆస్తుల విషయంలో లావాదేవీలు కానీ, లేదంటే
వివేకాన్ని మట్టు పెట్టించాల్సిన అవసరం ఎవరికి ఉందనేది ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది కదా. అందుకే అతనికి DNA టెస్ట్ చేయించే దమ్ము ధైర్యం ఉందా అనేసి వివేక రెండో భార్యకు మధ్య చార్ట్స్ను కూడా బయట పెట్టగలరా, వివేక అండ్ ఆయన రెండో భార్యకు సంబంధించిన చార్ట్స్ను కూడా బయట పెట్టగలరా. ఘటన ముందు రోజు కుటుంబ సభ్యులే పండంటి రాజశేఖర్ను కాణిపాకం ఎందుకు పంపించారు, దానికి కూడా ఒక క్వశ్చన్ వదిలారు. అలాగే దస్తగిరి స్టేట్మెంట్లో చెప్పినట్టు కీలక డాక్యుమెంట్లపై విచారణ ఎందుకు కోరరు, తప్పుడు స్టేట్మెంట్ల కోసం ఒత్తిడి తేవడం నిజం కాదా, విచారణ జాప్యం కోసమే సునీత కోర్టులో పిటిషన్లు, తద్వారా బాబు రాజకీయ లబ్ధికి సహకారం. సేమ్ మళ్ళా కేసు మొదటికి వచ్చినప్పుడు ఏదైతే పక్కా పదే ఇది వైఎస్ అవినాష్ రెడ్డి చేసిరని నెపం మోపినప్పుడు ఇక్కడ ఈ కేసులోకి సంబంధించిన మొదటి నుంచి వస్తున్న డౌట్ అంతా కూడా వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల మీదనే. అది కూడా అంటే ఈరోజు ఆయన నోరు విప్పి మాట్లాడిన విధానంలో సునీతమ్మ హస్బెండ్ వీళ్ళకు మధ్యలో జరిగినదే ఈ హత్య అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవన్నీ క్లారిటీలు రావాలంటే ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి ఏవేవైతే డౌట్లను వ్యక్తపరిచిరో వాటన్నిటిని గనక లోతైన దర్యాప్తు చేయగలిగితే నిజంగా దోషి ఎవరో తెలిసే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇవాళ బెయిల్ రద్దు కాకుండా దస్తగిరిని కాపాడుకోవాల్సినంత అవసరం ఏముందని క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు వాటిని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు సునీతమ్మ పైన ఉంది కదా అనేసి ఈరోజు ఆమె వైపు వేలు చూపిస్తున్న నేపథ్యంలో దానిపైన ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు సునీతమ్మ పైన కూడా ఉంది కదా. ఈరోజు షమీం వైఎస్ రెండో భార్యగా చెప్తున్నా ఆయన మతం మార్చుకొని పెళ్లి చేసుకొని ఒక వారసుని కన్న నేపథ్యంలో నిజంగా ఈరోజు అతని కొడుకా కాదా అని చెప్పేసి ఈరోజు DNA టెస్ట్ కనుక చేపిస్తే నిజంగా కాదు అని తేలితే ఈ కథ మరోలా ఉంటుంది కదా. అవును అని తేలితే దీనికి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కనీసం ఆయన చేతికి ఏ డబ్బులు రాకుండా కట్టడి చేసి ఆయన కొడుకు అని చెప్పుకునే కొడుకుకి ఏ డబ్బులు పెట్టినేయకుండా ఆయన HPS స్కూల్లో ఆ పిల్లోని జాయిన్ చేయాలనుకున్నది కావచ్చు, లేదంటే ఆ పిల్లోని మీద కొన్ని ఆస్తులు పెట్టాలనుకున్నది కావచ్చు, లేదంటే రెండో భార్య మీద కొన్ని ఆస్తులు పెట్టాలని అనుకున్నాడు అనేదే కదా. సో ఎక్కడ కూడా ఈ రెండో పెళ్లి విషయంలోనే కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది, ఆస్తి అక్కడికి వెళ్ళిపోతుంది, అందువల్లనే కుటుంబ సభ్యులే ఇంతటి ఘాతుకానికి పాల్పడినారనేసి ఇప్పుడు ఓవరాల్గా కథ క్లైమాక్స్కి చేరిన నేపథ్యంలో ఏవైతే ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈరోజు లోతైన దర్యాప్తు జరిగితే ఖచ్చితంగా దోషి ఎవరనేది మాత్రం బయటపడే అవకాశం ఉంది. వాళ్ళ మధ్యలో ఉంది కదా, ఎటువైనా మొదటి నుంచి వస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ సభ్యులు అవినాష్ రెడ్డి కావచ్చు, సునీతమ్మ కావచ్చు, సునీతమ్మ భర్త కావచ్చు. ఇదంతా కథ తేలాలంటే ఈ డౌట్లన్నిటి మీద కూడా మళ్ళీ సుదీర్ఘ దర్యాప్తు జరిగితే, ఎందుకంటే కేసు కొట్టేసినా కూడా ఇది ఎందుకంటే CBI దీంట్లో ఏం లేదని చెప్పిన తర్వాత ఎల్లో మీడియా మాట్లాడిన మాటలు, వాళ్ళ ఆయాసాలు, ఆపోసాలు అన్నీ చూసినాం కదా. ఇట్లాంటి నేపథ్యంలో ఈ ముద్ర నుంచి వైఎస్ అవినాష్ బయటపడాలంటే, దీనికి క్లైమాక్స్ పడాలంటే ఈరోజు ప్రపంచం ముందు ఏవైతే క్వశ్చన్స్ ముందుకు వచ్చినాయో వాటన్నిటికి కూడా ఈరోజు సమాధానాలు రావాలి. దీనికి ఈరోజు ఆ అబ్బాయి ఎవరు అనే దానిపైన DNA టెస్టు జరిపించే దమ్ముందా అన్నప్పుడు ఎస్ దానికి సిద్ధమే అని వచ్చి వైఎస్ సునీతమ్మ చెప్పినప్పుడే ఆమె మాట్లాడుతున్న మాటలకు ఒక శాంటిటీ ఉంటుందనేసి ఈరోజు మాట్లాడుకుంటున్న వైనం చూస్తున్నాం. ఏది ఏమైనా 7 ఏళ్ళు దాటిన నేపథ్యంలో ఇక ఈ కథ కనుక క్లైమాక్స్కి చేరకపోతే మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా దీన్నే తెరపైకి తెచ్చి దీన్నే మళ్ళీ చంద్రబాబుకి ప్లస్గా మార్చాలనే ప్రయత్నం తప్ప ఇంతకు మించి ఏమీ కనపడతలేదనడానికి టోటల్గా జరిగిన రోజు నుంచి మొత్తం పూర్వాపరాలు పరిశీలించుకుంటే మాత్రం అర్థమవుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఎలక్షన్ల టైం వరకు దీన్ని లైమ్ లైట్లో ఉంచాలి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత తీసుకురావాలి, చంద్రబాబు నాయుడుకి ఒక పాజిటివిటీ తీసుకురావడానికి ఎంత
ప్రయాసపడుతుండడానికి ప్రత్యక్షంగా కనబడుతుంది.